హాయ్ నమస్తే వనక్కం అందరికీ స్వాగతం అండి. బిగ్ బాస్ హౌస్లో చివరికి తిండి కోసం కంటెస్టెంట్లు కొట్టుకునే పరిస్థితి తీసుకొచ్చారు. ఉన్న రేషన్ మొత్తం లోపల దాచుకొని తిండి కోసం టాస్కుల్లో గెలవాల్సిందే అంటూ తిక్క కండిషన్లో పెట్టారు బిగ్ బాస్. దీంతో వరద బాధితులాగా దీనంగా ఆకలితో ఎదురు చూస్తున్నారు కంటెస్టెంట్స్. మరి లేటెస్ట్ ప్రోమోలో ఎవరికి ఏ గేమ్ పెట్టాడు, మరి అందులో ఎవరు గెలుస్తున్నారో చూద్దాం. ఇప్పటికే ప్రోమోలో రేషన్ కోసం ఓ టాస్క్ పెట్టారు బిగ్ బాస్ హౌస్లో రేషన్ గెలుచుకోవడానికి కంటెస్టెంట్లు నానా తంటాలు పడుతున్నారు. ఈరోజు వదిలిన మొదటి ప్రోమోలో 3 టీములకి కలిపి ఓ టాస్క్ పెట్టిన సంగతి తెలిసిందే. అందులో యష్మి టీం గెలవడంతో వారికి రేషన్ దక్కింది. తాజాగా నిఖిల్, నైనికా టీంలకి మరో టాస్క్ ఇచ్చారు బిగ్ బాస్. సరుకులు గెలిచేదెవరో, ఒట్టి చేతులతో వెన్నుదిరిగేదెవరో తెలుసుకునేందుకు బిగ్ బాస్ ఇస్తున్న ఆఖరి అవకాశం అంటూ ఫుడ్ కోసం కొట్టుకునే పరిస్థితికి తెచ్చాడు. నిఖిల్ టీం నుంచి మణికంఠ, నైనిక టీం నుంచి సీత ఈ గేమ్లో పోటీ పడ్డారు. హౌస్లో ఒక్కో చోట కొన్ని ఫుడ్ ఐటమ్స్ పెట్టి చెప్పిన వెంటనే వాటిని ఎవరు తీసుకుంటారో వాళ్ళే విన్నర్ అంటూ చెప్పాడు బిగ్ బాస్. ఇక ఇందులో ముందుగా శనగపప్పు అని చెప్పగానే మణికంఠతో పోటీ పడి మరీ ముందుగా తెచ్చింది సీత. ఆ తర్వాత టమోటో బుట్టలో యాపిల్ని అడ్డంగా మణికంఠ పట్టుకొచ్చాడు. ఇంకా చివరిగా కొలతలకి ఏమి ఇవ్వకుండా 250 గ్రాములు మరమరాలు అడిగారు బిగ్ బాస్. ఇక దీన్ని తూకం వేసి ఎవరు కరెక్ట్గా తెస్తారో చెప్పే బాధ్యత ది గ్రేట్ చీఫ్ యష్మికి ఇచ్చాడు. ఇక ఇందులో మణికంఠ అడిగిన దానికంట కాస్త దగ్గరగా 290 గ్రాములు పట్టుకొచ్చాడు. అయినా సరే ఎగ్జామింగ్గా లేదంటూ ఇద్దరికి పాయింట్ ఇవ్వలేదు యష్మి. ఇదెక్కడిన అన్యాయం, మేము ఏమైనా రోబోలమా, అలా ఎలా తెస్తామంటూ మణికంఠ అడిగితే సంచాలక్ డెసిషన్ ఇస్ ఫైనల్ అని, అంతా నా ఇష్టం అంటూ తిక్క సమాధానం చెప్పింది యష్మి. ఇక ఓవరాల్గా ఈ టాస్క్లో సీత గెలిచినట్లు సమాచారం. అంతేకాకుండా ఈ గేమ్లో సీతకు చిన్న గాయం కూడా అయిందంట. అయితే టాస్క్ అయిపోయిన తర్వాత సీత కాస్త ఎమోషనల్ అయింది. ఇది నా రిక్వెస్ట్ బిగ్ బాస్, చాలా బాధగా ఉంది. ఫుడ్ గురించి కొట్టుకోవడం ఏంటి, వాళ్ళకి కూడా రేషన్ ఇవ్వండి ప్లీజ్ అంటూ కన్నీళ్లు పెట్టుకుంది. అయితే ప్రమోలో అర్థం కాని విషయం ఏంటంటే ఏడ్చింది సీత అయితే సోనియాను తెగ ఓదారుస్తున్నారు కంటెస్టెంట్లు. అసలు సోనియా ఎమోషనల్ అవుతుందని తెలిస్తే చాలు రెడీగా ఉండే అభయ్ మొదటిగా హగ్ ఇవ్వగా ఆ వెంటనే నిఖిల్ వచ్చి ఓదార్చాడు. ఇక చివరిగా సోనియా జిగిరి దోస్త్ పృథ్వీ కూడా ఓదార్చే యాత్ర కొనసాగించాడు. ఇలా మొత్తానికి గేమ్ మాట దేవుడెరుగు, కానీ నిఖిల్, మణికంఠలకి మాత్రం చివరికి రాగి ముద్ద మిగిలింది. సో మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి.